ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. మేషరాశి వారికి ఆగస్టు 14 నుంచి 18 వరకు జరగబోయే 5 రోజులు సాధారణమైన రోజులు కావు. మీ జీవితంలో ఏ విషయంలో మార్పు మొదలవుతుంది, ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ముఖ్యంగా ఆగస్టు 18న ఎందుకు ఒక కీలకమైన అవకాశం కనిపిస్తుంది అనేది ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితి, కుటుంబం, ప్రేమ, ఆరోగ్యం, విద్య ఇలా ప్రతి విషయంలో ఏం జరగబోతుందో స్పష్టంగా తెలుసుకుందాం. ఒక్కరోజు కూడా మిస్ కాకుండా చివరి వరకు ఈ వీడియోని తప్పకుండా చూడండి. ఎందుకంటే చివరిలో మీకు చాలా ముఖ్యమైన సూచనతో పాటు ఈ 5 రోజుల్లో మీరు పాటించాల్సిన కీలకమైన విషయం చెబుతాను. ఈ సమాచారం మీకు ఉపయోగపడుతుంది అని అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి. అలాగే కింద కామెంట్లో ఓం అంగారకాయ నమః అని రాయండి. మేషరాశి వారికి ఆగస్టు 14వ తేదీ నుంచి 18వ తేదీ వరకు గోచార పరిస్థితులు మిశ్రమ ఫలితాన్ని ఇచ్చే విధంగా కనిపిస్తున్నాయి. ఈ సమయంలో మీ రాశి అధిపతి కుజుడు మిథున రాశిలో 3వ స్థానంలో ఆరుద్ర నక్షత్రంలో సంచరిస్తుండటం వల్ల ధైర్యం, ప్రయత్నం, పట్టుదల పెరుగుతాయి. అదే సమయంలో శుక్రుడు కన్యా రాశిలో 6వ స్థానంలో నీచ స్థితిలో ఉండటం వల్ల కొన్ని వ్యక్తిగత విషయాల్లో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. 12వ స్థానంలో వక్రగతి ఉన్న శని ఖర్చులు, మానసిక ఒత్తిడి, నిద్ర విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నాడు. అయితే ఈ గ్రహస్థితులను చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు ఆలోచనతో, ఓర్పుతో, ధైర్యంతో ముందుకు వెళితే ఈ 5 రోజుల్లో చాలా విషయాలు మీకు అనుకూలంగా మార్చుకోగలుగుతారు. ఆగస్టు 14వ తేదీన ఉద్యోగస్తులకు పని విషయంలో చురుకుదనం పెరుగుతుంది. మీరు చాలా కాలంగా వాయిదా వేస్తున్న పనిని మొదలుపెట్టడానికి ధైర్యం వస్తుంది. అలాగే మీ ఆలోచనలపై అధికారులకు లేదా సహోద్యోగులకు స్పష్టంగా చెప్పగలుగుతారు. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఒక సమాచారం లేదా పరిచయం ఉపయోగపడే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు చిన్న ప్రయాణాలు, ఫోన్ సంభాషణలు, కొత్త పరిచయాలు ప్రయోజనకరంగా మారవచ్చు. అయితే తొందరపడి మాట ఇవ్వకండి. ఆర్థికంగా డబ్బు రావడంతో పాటు ఖర్చులు కూడా ఉండే రోజు కాబట్టి అవసరమైన వాటికే ప్రాధాన్యత ఇవ్వండి. కుటుంబంలో సోదరులు లేదా దగ్గర బంధువులతో మాట్లాడేటప్పుడు ఆవేశాన్ని తగ్గిస్తే మంచి ఫలితం ఉంటుంది. 14న వివాహితుల విషయంలో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు రావచ్చు. ముఖ్యంగా ఇంటి ఖర్చులు లేదా బాధ్యతల గురించి మాట్లాడేటప్పుడు ఒకరి మాట మరొకరు తప్పుగా అర్థం చేసుకునే పరిస్థితి ఉండవచ్చు. అందుకే వెంటనే స్పందించకుండా కొద్దిగా ఆలోచించి మాట్లాడటం మంచిది. ప్రేమికులకు కూడా భావోద్వేగాలు ఎక్కువగా ఉండవచ్చు. ఎదుటివారి నుంచి స్పందన ఆలస్యమైందని అనుమానించకుండా నిజాయితీగా మాట్లాడండి. ఆరోగ్యపరంగా అలసట, నిద్రలో అంతరాయం లేదా శరీరానికి విశ్రాంతి అవసరమయ్యే పరిస్థితులు కనిపించవచ్చు. విద్యార్థులు చదివిన విషయాన్ని రాయటం, మాట్లాడి గుర్తు చేసుకోవడం ద్వారా మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. ఈ రోజు మీకు ప్రధానంగా ఉపయోగపడేది మీ మాట తీరు మరియు ఓర్పు. ఆగస్టు 15వ తేదీన ఉద్యోగస్తులకు పని ఒత్తిడి కొంత పెరిగే అవకాశం ఉంది. కార్యాలయంలో మీ సామర్థ్యాన్ని పరీక్షించే పరిస్థితి వచ్చినా వెనక్కి తగ్గకుండా బాధ్యతను స్వీకరించండి. వ్యాపారస్తులకు పాత బకాయిలు, అప్పులు, ఖర్చులు వంటి విషయాన్ని ఒక్కసారి పూర్తిగా పరిశీలించుకోవాలి. ఎందుకంటే ఈరోజు కొత్తగా అప్పు చేయడం లేదా అవసరం లేని పెట్టుబడి పెట్టడం మంచిది కాదు. ఆర్థికంగా డబ్బు నిలుపుకోవడమే ముఖ్యంగా కనిపిస్తుంది. కుటుంబంలో పాత బాధ్యత లేదా గతంలో పరిష్కారం కాని విషయం మళ్ళీ చర్చకు రావచ్చు. శనివారం కావడంతో వక్రశని ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని అనవసరమైన ఖర్చులను తగ్గించడం, ప్రశాంతంగా ఉండటం మీకు ఎంతో మేలు చేస్తుంది. ఆగస్టు 15న వివాహితులకు జీవిత భాగస్వామి మాటను పూర్తిగా వినడానికి ప్రయత్నించాలి. మీకు చిన్నదిగా కనిపించే విషయం వారికి ముఖ్యమైనదిగా అనిపించవచ్చు. కాబట్టి దాన్ని నిర్లక్ష్యం చేయకండి. ప్రేమికులకు కొంత అపార్థం లేదా భావోద్వేగ దూరం కనిపించినా దాన్ని పెద్ద సమస్యగా మార్చకుండా ఓపికగా మాట్లాడితే పరిస్థితి మెరుగుపడుతుంది. ఆరోగ్యంగా శరీరానికి విశ్రాంతి ఇవ్వడం చాలా అవసరం. ముఖ్యంగా నిద్రను నిర్లక్ష్యం చేయకండి. విద్యార్థులు ఒకేసారి చాలా విషయాలు చదవకుండా ఒక్కో అంశాన్ని పూర్తిగా అర్థం చేసుకుని ముందుకు వెళ్ళాలి. ఈరోజు మీకు కష్టంగా అనిపించిన విషయం రేపు మీకు ఉపయోగపడే అనుభవంగా మారుతుందని గుర్తుంచుకోండి. ఆగస్టు 16వ తేదీ వచ్చేసరికి మీలో ఒక కొత్త ఉత్సాహం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు రాత పని, పత్రాలు, ఒప్పందాలు, కార్యాచరణ ప్రణాళికల వంటి విషయాల్లో ముందుకు వెళ్ళడానికి అనుకూలత ఉంటుంది. వ్యాపారస్తులు కొత్త ప్రాజెక్ట్ లేదా కొత్త ఆలోచనలు ప్రారంభించడానికి ప్రయత్నించవచ్చు. ముఖ్యంగా చాలా కాలంగా ఆలోచిస్తున్న పనిని ఇక ఆలస్యం చేయకుండా మొదట అడుగు వేయడం మంచిది. ఆర్థికంగా పాత బాధ్యతలను తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తే కొత్త ఉపశమనం లభించే అవకాశం ఉంది. కుటుంబంలో మీకు సన్నిహితంగా ఉన్న వారి నుంచి సహాయం లభించవచ్చు. మీరు ఎంతకాలంగా ఎదురు చూస్తున్న మార్పు ఒక్కసారికి రాకపోయినా ఈరోజు వేసే చిన్న అడుగు భవిష్యత్తులో పెద్ద ఫలితానికి కారణం కావచ్చు. ఆగస్టు 16న వివాహితులు గతంలో ఉన్న చిన్న అపార్థాలను తొలగించే అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామితో భవిష్యత్తు గురించి మాట్లాడితే ఒకరికొకరు అర్థం చేసుకునే స్థాయి పెరుగుతుంది.
ప్రేమికులకు కూడా మనసులో ఉన్న మాటను సూటిగా కానీ ప్రేమగా చెప్పడానికి ఇది మంచి సమయం. ఇది మంచి సమయం. ఆరోగ్యపరంగా గత 2 రోజుల కంటే కొంత ఉపశమనం కనిపించవచ్చు. అయినా నిర్లక్ష్యం చేయకుండా అవసరమైన విశ్రాంతిని కొనసాగించండి. విద్యార్థులకు ఏకాగ్రత పెంచుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పునశ్చరణ చేస్తే చదివిన విషయాలు బాగా గుర్తుండిపోతాయి. ఈరోజు మీకు ఒక విషయం అర్థమవుతుంది. సమస్యను చూసి భయపడటం కంటే దానికి పరిష్కారం వెతకడం ప్రారంభించినప్పుడే పరిస్థితులు మారటం మొదలవుతుంది. ఆగస్టు 17వ తేదీన ఉద్యోగస్తులకు పోటీ వాతావరణం ఉన్నప్పటికీ మీ పని ద్వారా మీ సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశం ఉంటుంది. మీపై ఆధిపత్యం చూపించాలని చూసేవారు ఉన్న వారితో నేరుగా గొడవ పడకుండా మీ పనిని సక్రమంగా పూర్తి చేయడం ద్వారా సమాధానం ఇవ్వండి. వ్యాపారస్తులకు పాత సమస్యలను పరిష్కరించుకునే అవకాశం రావచ్చు. అలాగే ఆర్థిక బాధ్యతలు కొంత తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో పాత అప్పులు లేదా బాధ్యతల గురించి చర్చ జరిగితే భయపడకుండా వాటిని ఒక్కొక్కటిగా పరిష్కరించుకునే ప్రణాళిక వేయండి. ఈరోజు మీకు ఎంత ఒత్తిడి ఉన్నా ఒకేసారి అన్నింటినీ పరిష్కరించాల్సిన అవసరం లేదు. ముందుగా అత్యవసరమైన సమస్యను పరిష్కరించండి. తర్వాత మిగతావి స్వయంగా సులభం అవుతాయి. ఆగస్టు 17న వివాహితులకి ఇంటి ఆర్థిక పరిస్థితుల విషయంలో కలిపి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఒకరిపై ఒకరు నిందలు వేయటం కంటే సమస్యకి పరిష్కారం వెతకడం వల్ల దాంపత్యంలో ప్రశాంతత పెరుగుతుంది. ప్రేమికులకు గతంలో జరిగిన అబద్ధాలు తొలగిపోయే అవకాశం ఉంది. అయితే మాటల్లో కఠినత్వం లేకుండా మాట్లాడాలి. ఆరోగ్యపరంగా మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం చాలా ముఖ్యం. అందుకే కొంత సమయం ప్రశాంతంగా గడపడం, ప్రార్థనలే ధ్యానం చేయడం ఉపయోగపడుతుంది. విద్యార్థులు ఇతరులతో పోల్చుకుని నిర్వహించబడకుండా తమ లక్ష్యంపై దృష్టి పెట్టాలి. మీరు నిన్నటితో మీతో పోలిస్తే ఈరోజు ఒక అడుగు ముందుకు వేస్తే చాలు. అదే నిజమైన పురోగతి అని నేను గుర్తుంచుకోండి. ఆగస్టు 15వ తేదీన ఈ 5 రోజుల్లో ప్రత్యేకమైన రోజుగా కనిపిస్తుంది. మంగళవారం కావటం, అదే సమయంలో మేషరాశి అధిపతి కుజుడు 3వ స్థానంలో ఉండటం వల్ల ధైర్యం, పట్టుదల, సాహసం మరింత పెరుగుతాయి. ఉద్యోగస్తులు కొత్త బాధ్యత తీసుకోవడానికి లేదా తమ సామర్థ్యాన్ని చూపించుకోవడానికి ముందుకు రావచ్చు. వ్యాపారస్తులు కొత్త పరిచయం, కొత్త ఒప్పందాలు, విదేశ సంబంధమైన పని లేదా ధైర్యంగా తీసుకునే వ్యాపార నిర్ణయం అనుకూలత కనిపిస్తుంది. ఆర్థికంగా గత కొన్ని రోజులు ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయవచ్చు. కానీ భవిష్యత్తులో డబ్బు వస్తుందని ముందే ఊహించి అధికంగా ఖర్చు చేయకండి. ఈరోజు మీలో ఉన్న ధైర్యాన్ని సరైన దిశలో ఉపయోగిస్తే చాలా కాలంగా ఆగిపోయిన ఒక పని మళ్ళీ కదలటం ప్రారంభించే అవకాశం ఉంది. ఆగస్టు 18న కుటుంబంలో సోదరులు లేదా దగ్గర బంధువుల నుంచి సహాయం లభించే అవకాశం ఉంది. వివాహితులు జీవిత భాగస్వామితో కలిసి భవిష్యత్ ప్రణాళికలు చేసుకునే మంచి ఫలితం ఉంటుంది. పరస్పరాన్ని నమ్మకాన్ని పెంచే రోజు ఇది. ప్రేమికులకు గత కొన్ని రోజులుగా ఉన్న అసంతృప్తి తగ్గే అవకాశం ఉంది. అయితే సంబంధంలో అనవసరమైన పరీక్షలు పెట్టకుండా సహజంగా మాట్లాడటం మంచిది. ఆరోగ్యపరంగా ఇబ్బందులు తగ్గుముఖం పట్టే సూచనలు ఉన్నా శరీరానికి అవసరమైన విశ్రాంతిని కొనసాగించాలి. విద్యార్థులు కొత్త ప్రణాళికతో చదువును ప్రారంభించవచ్చు. ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు ధైర్యంగా ముందుకు సాగాలి. ఈరోజు మీకు వచ్చిన ఆత్మవిశ్వాసాన్ని వృధా చేయకుండా ఒక స్పష్టమైన లక్ష్యాన్ని పెట్టుకుని దానిపై పనిచేయండి. మొత్తంగా ఆగస్టు 14 నుంచి 18 వరకు మేషరాశి వారికి ఈ కాలం మిమ్మల్ని పరీక్షిస్తూ అదే సమయంలో మీలోని శక్తిని బయటికి తీసుకొచ్చే సమయంగా కనిపిస్తుంది. కుజుడు 3వ స్థానంలో ఉండటం వల్ల ధైర్యం, ప్రయత్నం, పరాక్రమం మీకు అండగా ఉంటాయి. శుక్రుడు 6వ స్థానంలో ఉండటం వల్ల ప్రత్యర్థులపై పైసే సాధించే అవకాశం ఉంది. అయితే 12వ స్థానంలో వక్రశని కారణంగా అనవసర ఖర్చులు, నిద్రలో అంతరాయం, మానసిక ఒత్తిడి వంటి విషయాలు జాగ్రత్త అవసరం. ఆరుద్ర నక్షత్రం పాత పరిస్థితులను మార్చి కొత్త దారికి తీసుకెళ్లే శక్తిని సూచిస్తుండగా, హస్త నక్షత్రం మీ చేతిలో ఉన్న నైపుణ్యాన్ని ఉపయోగించి సమస్యను పరిష్కరించుకోవాలని చెబుతుంది. రేవతి నక్షత్రంలో శని మాత్రం తొందరపడకుండా ఆలోచించి అవసరమైన చోట ఓపిక వ్యవహరిస్తే మీరు ఎదుర్కొంటున్న సమస్యను ఒక్కొక్కటిగా అధిగమించగలరని సూచిస్తుంది. మేషరాశి వారికి ఈ 5 రోజుల్లో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ప్రతికూల పరిస్థితిని కనిపించిందని వెంటనే నిరాశ చెందకండి. ఆగస్టు 14 విషయంలో జాగ్రత్తగా ఉండండి. మాట విషయంలో జాగ్రత్తగా ఉండండి. 15 ఖర్చులు అదుపులో పెట్టండి. ఆగస్టు 16 ఆగిపోయిన పనులు కదిలించండి. ఆగస్టు 17 పాత బాధ్యతలు పరిష్కరించే ప్రయత్నం చేయండి. ఆగస్టు 18 మాత్రం ధైర్యంగా ముందుకు అడుగు వేయండి. ఎందుకంటే ఆ రోజు కుజ ప్రభావం మీకు మరింత బలాన్ని ఇస్తుంది. శనిచ్చే ఆలస్యం మిమ్మల్ని ఆపడానికి కాదు, మీరు ఎక్కడ జాగ్రత్తగా ఉండాలో నేర్పడానికి వచ్చిందిగా భావించండి. మీరు భయాన్ని తగ్గించి, మాటను నియంత్రించి, ఖర్చును కట్టడి చేసి మీ ప్రయత్నాన్ని మాత్రం ఆపకుండా కొనసాగిస్తే ఈ 5 రోజులు మీ జీవితంలో కొత్త మార్పులకు బలమైన ప్రారంభంగా మారే అవకాశం ఉంటుంది. మేషరాశి వారికి 5 రోజులు ధైర్యంగా, ఆలోచనతో ముందుకు సాగండి. అనవసర ఖర్చులు తగ్గించి మాటల్లో ఓర్పు పాటిస్తే మంచి ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా ఆగస్టు 18 వచ్చే అవకాశాన్ని మాత్రం నిర్లక్ష్యం చేయకండి. ఈ సమాచారం మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. మళ్ళీ మరో మంచి గోచార ఫలితాల్లో కలుద్దాం. ధన్యవాదాలు.